ఇందులో ఏమీ లేవు, మన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నీకోసం చారు ఒక పాట పాడింది కదా, ఇప్పుడు చారు కోసం నువ్వొక పాట పాడాలి. నేనా? అవును. వద్దు. లేసేను, పాడు పాడు. వద్దు, నేను చేయను. పాడు. అయ్యా, రేపు నువ్వు నన్ను కలవడానికి రావాలి.
నేను పిలిచిన చోటికి నువ్వు రాకపోయినా ఏం పర్వాలేదు. ఈ లెటర్ నువ్వు చదువుతున్నట్టే రేపు ఫోటోలో మీ నాన్న చూస్తాడు. 100% గ్యారంటీ. దేవుడా, రేపు వెళ్ళకపోతే అందరి ముందు ఫోటోలు బయట పెట్టేస్తాడు. ఆ ఫోటోలు చూసాక నా గురించి అమ్మేమనుకుంటుందో నాన్నేమనుకుంటారో, నన్ను చంపేస్తారు. రామా, నా రామాయేనా అనిపించింది. నిన్నలా చూసేసరికి మీ నాన్నగారికి చాలా సంతోషం వేసింది. బుడిబుడి అడుగులు వేసిన నా కూతురు ఒక్కసారిగా పెద్దదైపోయి అందంగా సంస్కారవంతంగా అందరిలో తిరుగుతూ ఉంటే నాకెంత గర్వంగా అనిపించిందో తెలుసా? అలా మీ ఇద్దరిని చూసేసరికి నేను, నా చెల్లెలు ఇల్లంతా తిరిగినట్టే అనిపించింది. ప్రపంచంలో మా అమ్మే బెస్ట్ అమ్మ. బెస్ట్ అమ్మ కూతురు ఇంకా బెస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు, నిన్ను నువ్వు చూసుకోవాలి. ఒకవేళ మీ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతే? ప్రపంచంలో మా మమ్మనే బెస్ట్ మమ్మ. నువ్వు ఎక్కడికి వెళ్తావు మమ్మ? ఇక పడుకోమ్మా, నేను వెళ్తాను. ఏంటమ్మా, నా మాటలు విని నిద్ర చెడిందా? క్షమించమ్మా. అలా ఏం లేదు. నీకు ఒక మాట చెప్పడానికి నేను లేచాను. ఈ ఫంక్షన్లో కట్టుకోమని నాకు ఒక చీర ఇచ్చారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఆ చీర కట్టుకొని నువ్వు నా మాట నిలబెట్టావు. నా బిడ్డలిద్దరూ రాజకుమారిలా మెరిసిపోయారు. నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరగా పడుకోండమ్మా. అమ్మా, నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు. కానీ నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో అనే భయంలో బ్రతుకుతున్నాను. ఏదైనా జరగకూడదు జరిగితే నన్ను క్షమించమ్మా. తప్పు చేసిన దానిలో నీ ముందు నిలబడే ధైర్యం కూడా నాకు లేదమ్మా. మమ్మ, నన్ను వదిలేసేందుకు వెళ్ళిపోయావు. నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. కానీ నువ్వు లేవనే నిజం నన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉందమ్మా. నాకు నువ్వు కావాలమ్మా, నాకు కావాలి. త్వరగా రా. ఇవి తీసుకెళ్ళు. మీ నాన్న కంట్లో పడనివ్వకు.
చారు తీసుకొచ్చింది. చారు తీసుకొచ్చిందా? కొంపదీసి వాడు చారు చేత పంపించాడా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? తీసుకెళ్లి లోపల పెట్టు. ఇవి నిశ్చితార్థం ఫోటోలు. ఓహో, హా, నిశ్చితార్థం ఫోటోలా? అంటే వాడు ఫోటోలు ఇవ్వలేదన్నమాట. రామా, ఆ ఫోటోలు చూయించే ముందు ఎందుకంత కంగారు పడ్డావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నారు. ఆద్య, టిఫిన్ చేయి, చల్లారిపోతుంది. కొట్టించమ్మా. బాగుంది. చాలు చాలు. ఇంకోటి ఏమా? శివ, శ్రీను ఏడి? సీను ఏడొద్దునా? ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామా, ముందు శివయ్య. రామా, వెళ్ళి ఆ ఫోన్ చూడు. రామా, చూడు. చూస్తాను. హలో, హలో. ఈ అందమైన గొంతు వినడం కోసం ఇప్పటికీ 25 సార్లకి పైగా ఫోన్ చేసుంటా. నన్ను గుర్తుపట్టావా? ఖచ్చితంగా గుర్తుపడతావు. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి నన్ను కలవడానికి నువ్వు వస్తున్నావు కదా. రావాలి కూడా. రాకపోతే నా ఫోన్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ బయటికి వస్తాయి.
వస్తే ఏమవుతుందో తెలుసుగా. రఘురాం గారు, నేను క్షమిస్తారా? నేనే తప్పు చేయలేదు ఆద్య. ప్రభాస్ అనుకుని మోసపోయి చాట్ చేశాను. నువ్వెంత మంచిదనివో నాకు తెలుసు రామలక్ష్మి. పిల్లల భవిష్యత్తుకు సెల్ ఫోన్ జనరేషన్ అడ్డం కని నమ్మే మీ నాన్నకు ఎంతో నమ్మకమైన తన కూతురు ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో చాటింగ్ చేసిందని తెలిస్తే నిన్ను, నన్ను, మీ అమ్మని, అందరినీ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. ఆ పరిస్థితి ఏమైనా వస్తే తప్పు చేసింది నేను మాత్రమే ఇంట్లో నుంచి వెళ్తాను. నా వల్ల మరెవరు కష్టపడకూడదు, నాన్నతో సహా. ఇంత మంచిదాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే నాకంటే అసమర్థురాలు ఇంకెవ్వరూ ఉండరు. దేవుడా, 12 గంటలైంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. 12 గంటలకి కిస్ కావాలన్నాడు. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఏం చేద్దాం? కిస్ కావాలి వాడికి, అయితే ఇద్దాం. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు? అలా జరగడానికి వీల్లేదు. చూడాద్యా, రామలక్ష్మి ఇక్కడ పల్లెటూరులో పుట్టింది, ఇక్కడే పెరిగింది. మీ అమెరికాలో లాగా ఎలా పడితే అలా ఉండదు. అమెరికా అయినా రాజమండ్రి అయినా అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఆద్య, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. నాకు చాలా భయంగా ఉంది. అబ్బా, వచ్చిన గిఫ్ట్లోకెల్లా మంచి గిఫ్ట్ అంటే ఇదే. చాలా బాగుంది. దీనికి ఇంకా మంచి డిజైన్ తో బ్లౌజ్ కుట్టిస్తే ఎంచక్క పెళ్లికి ఇదే కట్టేసుకోవచ్చు. అయినా ఎంగేజ్మెంట్ కి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయంటే పెళ్లికి ఇంకెన్ని గిఫ్ట్స్ వస్తాయో. ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి ఇన్ని లాభాలా? నా పెళ్లికి కూడా ఇన్ని గిఫ్ట్లు రాలేదు. ఎంతైనా ఇంట్లో చలపతి అన్నయ్య అడుగు పడింది కదా. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టేసినట్టే. దుబాయ్లో బావులంటే మామూలు విషయమా? బావిలో నుండి పెట్రోల్ మాత్రమే కాదు, భూమిలో నుండి బంగారం కూడా తీసేసుకోవచ్చు. రామలక్ష్మి, నాకు చాలా బాధగా ఉంది. మీ డప్పు బావ నిశ్చితార్థానికి నేను ఇంతవరకు పద్మ అంటేకి చిన్న విషెస్ కూడా చెప్పలేదు. తను కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. యాక్చువల్లీ నేను నిన్ననే విష్ చేద్దాం అనుకున్నాను. సారీ ఆంటీ, నేను మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? చిచ్చి, అదేం లేదమ్మా. ఏదైనా పనుందా?
కొంచెం బయట పనుంది, షాపింగ్ కి వెళ్ళాలి. ఓ కానీ ఎలా వెళ్ళాలి? ఎందుకు వెళ్ళలేవు? పనుంటే వెళ్ళాలి కదా. అంటే మీరు అర్థం చేసుకుంటారు, కానీ పెద్దమ్మ అర్థం చేసుకోదు. ఎందుకు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. నేనున్నాను కదా, నేను చెప్తాను. షాప్ పక్కనే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. అక్కడ చీరలు అదే మీకు కావాల్సింది తొందరగా తీసుకుని వచ్చేసేయండి. వదినతో నేను చెప్తాను కదా, వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, నేను కూడా తోడుగా వెళ్తా. నువ్వా? సరే, తోడుగా వెళ్ళి లాభంగా రా. రామలక్ష్మి, ఆద్య జాగ్రత్త. కొత్త కదా, ఇక్కడ షాపులు అవి తనకి తెలియదు కదా. మంచి షాప్ కి, అదే నేను వెళ్తూ ఉంటాను కదా, ఆ షాప్ కి తీసుకెళ్ళు. అలాగే అత్త, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ. మీరెంత అర్థం చేసుకుంటారో. నేను చిన్నప్పటి నుంచి అంతేనమ్మా, కానీ అదేంటో మీ అంకుల్కే సరిగ్గా అర్థం కాను. మీరు సూపర్ ఆంటీ. రా రామలక్ష్మి. ఆద్య, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. హాయ్, రా కూర్చో. ఇక్కడి వరకు వచ్చాక భయం ఏంటి నీకు? బాగున్నావు. భయపడుతున్నా, చాలా క్యూట్గా ఉన్నా. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నీతో ఫోటో దిగితే ఇలాంటి డ్రెస్లోనే దిగాలి. ఎప్పుడూ ఇలానే ఉండొచ్చు కదా. చూసేవాళ్ళు మన జంట గురించి పాజిటివ్గా కామెంట్ చేస్తారు. సర్లే, ముందైతే కూర్చో. సరే సరే, కూర్చో. రా కూర్చో. ఏం తీసుకుంటావు? నాకేం వద్దు. అలా వద్దు అంటే కుదరదు. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది రామలక్ష్మి, నీలాగే స్వీట్గా. హాయ్, నా పేరు ఆద్య, రామలక్ష్మి కజిన్. నాకు ఐస్ క్రీమ్ తినిపిస్తావా? రామలక్ష్మి, నిన్ను ఒంటరిగా రమ్మన్నాను, కానీ నువ్వెవరినో తోడు తెచ్చుకున్నావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. వెయిట్ 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 వెయిట్. క్యూట్ ఏంజల్ కి కోపం వస్తుంది. నువ్వు కూడా క్యూట్ గా ఉన్నావా? మా అమెరికాను చాలా మిస్ అవుతున్నాను. నేను అమెరికా గురించి చాలా విన్నాను. అక్కడ చాలా ఫ్రీ లైఫ్ ఉంటుందంట కదా. కానీ
అదంతా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. అమెరికాలో లాగా ఒక మంచి ఫ్రెండ్ని కలిస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ నాతో ఫ్రెండ్షిప్ చేయడం నీకు ఇష్టం లేదు కదా. రామలక్ష్మి అంటేనే నీకు ఇష్టమా? సర్లే, ఎవరేం చేస్తాం. కనీసం ఒక ఫోటో అయినా తీసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క ఫోటో ప్లీజ్. రామలక్ష్మి, నువ్వేం అనుకోకుండా మా ఇద్దరి ఫోటో తీవా ప్లీజ్? తీసుకో. సెల్ఫీ తీసుకుందాం. దానికి అంతలా అరవాలా? ఇంకొకటి చెప్తానుండు. బావా, మళ్ళీ ఏమైంది చారు? అయ్యో, నీ స్పూన్ ఉంది కదా. ఏయ్, ఎందుకు? వాళ్ళు తీసుకొస్తారు చారు. బావా, మనం కాబోయే భార్య భర్తలం. మనం లైఫ్ షేర్ చేసుకుంటున్నాం. ఈ చిన్ని స్పూన్ షేర్ చేసుకోకూడదా? వాళ్ళు తీసుకొస్తారు. పర్లేదు బావా, నేను తింటా. బావా, ఇప్పుడు ఇదే స్పూన్ తో నీకు. అవును బావా, తిను బావా, తిను పర్లేదు. తిను బావా. చారు, అర్జెంట్. సరే బావా. ఏంటి ఇంకా రాలేదు? టైం ఎంత తీసుకున్నా మంచి సెలక్షన్ అయితే బాగుంటుంది. ఆద్య ఎలాంటి చీర తెస్తుందో, అమెరికా నుండి వచ్చిన అమ్మాయి. ఆద్య వచ్చారా? రండి రండి. వెళ్ళిన పనంతా బాగా జరిగిందా? మంచి చీర తెచ్చినట్టున్నారు. కవర్ చూస్తేనే అర్థమైపోతుంది. మీకు మంచినీళ్ళు కావాలా? ఇద్దరికి మంచినీళ్ళు తెస్తానండి. అయ్యో పర్లేదు, మంచినీళ్ళు మేము తెచ్చుకుంటాం. ముందు మీరు ఈ గిఫ్ట్ తీసుకోండి. గిఫ్టా? గిఫ్ట్ నాకెందుకు? గిఫ్టా? ఇప్పుడు గిఫ్ట్ తో పనే ఉందమ్మా. నువ్వు మా రామలక్ష్మి లాంటి దానివే కదా. నీ దగ్గర గిఫ్ట్ తీసుకోవాలి అనిపించట్లేదు. వద్దులే. ఇంట్లో శుభం జరుగుతున్న సందర్భంగా నేను గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. కాదనకండి ఆంటీ. ఓపెన్ చేసి చూడండి.
మీకు బాగా మ్యాచ్ అయ్యే కలర్. వద్దులేమ్మా, ఎందుకు చూడ్డం? అయినా నాకెందుకు ఇలాంటివి? నాకు ముందే చెప్తే వద్దనేదాన్ని కదా. రాము, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అత్తయ్య. పర్లేదు, ఓపెన్ చేయండి, మీకు చాలా బాగుంటుంది. అబ్బా, ఎంత బాగుందో చీర. అమెరికా నుంచి వచ్చినా భలే సెలెక్ట్ చేసావమ్మాయి. కానీ అది పెళ్లి సందర్భంగా ఇస్తున్న గిఫ్ట్ వద్దనకూడదమ్మా, తీసుకో. అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడంటే ఓకే. అదే కాక నువ్వు ఇంత ప్రేమగా ఇస్తే ఎందుకు కాదంటాను? ఎందుకు అత్య? మనం ఇంట్లో వాళ్ళమే కదా. అయితే ఏమైంది? అందరూ గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేశారు కదా, అందుకే నేను కూడా అలాగే చేశాను. అయితే మీరిద్దరు చీర కొనటానికి షాప్ కి వెళ్లారన్నమాట. అవును, షాప్ దగ్గరే ఉంది కదా, ఇంత లేటుగా వచ్చారేంటి? దారేమైనా మర్చిపోయారా? అలా చూస్తావేంటి రామలక్ష్మి? నువ్వే చెప్పావు కదా ఆంటీకి శారీస్ అంత తేలిగ్గా నచ్చవని. అది సెలెక్ట్ చేసేసరికి ఈ టైం అయింది. షాపింగ్ చేసి అలసిపోయాను, బాగా ఆకలేస్తుంది. సరే, ముందు మీరెళ్ళి తినండి. రా రామలక్ష్మి. ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఇద్దరం కలిసి ఫొటోస్ దిగుతామా అని చాలా ఆతృతగా ఉంది. సరే సరే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఓహో, అయితే ఫోటో సెషన్ ఉందన్నమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావు. ఇంతకీ ఎవరితో ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? నీకెందుకు? చాటుగా వచ్చి మాటలు వినడం తప్పు కదా. ఎందుకు వింటున్నావు? ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ తెలుసా? అవును, ఇందాక బిట్టు చాక్లెట్ గురించి చెప్తుంటే ఎందుకు పంపించావు? అదా, ఎందుకంటే చారు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న పంపించమన్నారు, అందుకే వెళ్ళమన్నాను. ఓ, ఇంతకీ నీ ఫోటో సెషన్ ఎవరితోనో చెప్పలేదు? అది నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ
ఆద్య మాటలు వింటూ ఉంటే ఎవరో అబ్బాయితోనే మాట్లాడుతున్నట్టుంది. అసలు ఫోటోలు తీసుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరై ఉంటారు? అసలు ఈ ఊళ్ళో తనకెవరూ తెలియదు కదా. ఏదో జరుగుతుంది, కనిపెట్టాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా తప్పించుకోవాలి? రేపే ఆ ఇంటర్నెట్ గడి పని చూద్దాం. మనమిద్దరం కలిసి ఏం చేయగలమో ప్రూవ్ చేద్దాం. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడా? ఇప్పుడు మనం ఇవ్వబోయే ట్విస్ట్ కి వాడు పారిపోయేలా చేద్దాం. రేపు చూపిస్తాను అమెరికా వాళ్ళు ఎలా ఉంటారో, ఎలా భయపెడతారో వాడికి రేపే చూపిస్తాను. దేవుడి దయ వల్ల రేపంతా మంచి జరగాలి. నీకేం జరగకూడదు. నా కోసం నువ్వెంత రిస్క్ చేస్తున్నావు. ఏం జరగదు. అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు దీని గురించి ఆలోచించకు. అలాగే మనం ఇంకో అబ్బాయి గురించి కూడా ఆలోచించాలి. ఎవరు? మీ డప్పు బావ. మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. చిన్న క్లూ కూడా వదలకూడదు. అమ్మో, బావకు తెలిసి ఇంట్లో చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? ప్రతి దానికి ఎందుకింత భయపడతావు? మీ బావకు తెలిసాక ఏం జరుగుతుందో అని కాకుండా తెలియకుండా ఎలా ఉండాలో జాగ్రత్త పడదాం. రేపటితో వాడి సంగతి తేలుద్దాం. ఇదంతా జరుగుతుందంటావా? రేపు లైవ్ లో చూస్తావు కదా. దెబ్బకి వాడు ఆన్లైన్ లోకి రాకుండా చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది. దాట్స్ గుడ్. ప్రాబ్లం కి మనం పారిపోకూడదు. ప్రాబ్లం ని పరిగెత్తించాలి. ఇకపై మన జోలికి ఎవడైనా వస్తే చావాల్సిందే. అంతేనా? అంతే కదా. ఇంత హుషారుగా మాట్లాడుకుంటున్నారంటే డౌట్ లేదు, ఏదో జరగబోతుంది. సరే రా. ఎక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, రామలక్ష్మి ఏదో డౌట్ అడిగితే క్లారిటీ ఇస్తున్నాను. రామలక్ష్మి, నాకు నిద్ర వస్తుంది, పద రా. అమ్మా, నేను కూడా వెళ్ళి పడుకుంటాను. పనేం లేదు కదా? ఏం లేదు, ఇద్దరు వెళ్ళి పడుకోండి. రా. అత్తయ్య రాగానే డిస్కషన్ ఆపేశారు. పూర్తిగా అబద్ధం చెప్తున్నారు. ఇద్దరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి.